దళితులపై మత ముసుగులో దాడులకు దిగడం సరైనది కాదని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా చెర్యాల మండలంలో దళిత యువకుడిపై దాడి జరిగిన విషయంపై ఆయన ఆరా తీశారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. ఆమె ఇప్పుడు మీ ఊరు బిడ్డే కదా, మీ ఊరు ఆధార్ కార్డు ఉంది, మీరు బతుంది కదా, కొడుకు సరిగా లేడు, ఏదో ఉన్నాడట్లా. కాబట్టి వాడు ఎవడో వచ్చి కొడితే మీరు చూస్తూ ఊరుకోదు. వేడబుడుగ జంగాల దళిత కులానికి చెందినటువంటి ఊబిది అజయ్ కుమార్ అనే వ్యక్తి మతిస్థిమితం లేక మద్యం సేవించి తిరుగుతుంటాడు. ఆ వ్యక్తి ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఈ ఊర గుళ్ళ మీద దాడి చేసినటువంటి నెపంతో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, బీజేపీ గుండాలు ఈరోజు అతనిపైన విచక్షణ రహితంగా బట్టలు కూడా తీసి నగ్నంగా ఊరేగిస్తూ మరి గుడి గోడకు కట్టేసి విపరీతంగా చట్టసభ న్యాయస్థానాలు ఉన్నప్పటికీ, చట్టాలు ఉన్నప్పటికీ, పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈరోజు వారు విపరీతంగా అవమానపరిచి ఈరోజు దళితులని గుళ్ళోకి రానియకుండా ఈరోజు అతనిపైన మరియు విపరీతంగా అవమానపరిచి కించపరిచినటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాల మీద కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడో ఉత్తరప్రదేశ్లోని ముస్లింలపైన, దళితులపైన, అణగారిన వర్గాలపైన బీజేపీ మతోన్మాద గుండాలు విపరీతంగా దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. మరియు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఇదే మొదటిసారి ఇలాంటి పునరావృతం కాకుండా మరి ఏసీపీ గారు, సిద్దిపేట సిపి గారు మరి సివిల్ రైట్స్ డే నిర్వహించి ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. 9వ తారీఖు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేని గ్రామాన్ని ఆమ్లేడ్ విలేజ్కి సంబంధించిన ఎలదాస్ నగర్లో ఊబిది అజయ్ కుమారు అనే ఒక వ్యక్తి కొంచెం మానసికంగా ఆయన వికలాంగుడు, దాంతోపాటు మతి ఉండదు, దాదాపు 3 సంవత్సరాల నుండి ఇదే పద్ధతిలో ఉన్నాడు. అయితే నిన్న ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే వాళ్ళకు సంబంధించిన గ్రామ దేవతల గుళ్ళను ధ్వంసం చేశాడని చెప్పేసి అతని మీద ఒక ఆరోపణ చేసి ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు, తనకు వైద్యం చేయించారు. తర్వాత ఈ గ్రామంలో ఉన్న సమస్యను ఎవరైతే ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన కొంతమంది దుండగులు ఈ మతం పేరుతో, కులం పేరుతో దళితుల మీద దాడులు చేయాలనే ఆలోచనతోని వీళ్ళు అజయ్ కుమార్ని బట్టలుడదీసి నడి రోడ్డు మీద వందే మాతరం పాడితేనే దేశంలో ఉండాలి, భారత్ మాతకు జై అంటేనే ఈ దేశంలో ఉండాలి, జై శ్రీరామ్ అంటవా అనవా లంబడి కొడక లంజా కొడక అనుకుంటా ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించిన కొంతమంది దుర్మార్గులు అతని మీద దాడి చేయడం జరిగింది. అంటే ఈ దేశంలో ఎక్కడైతే బీహారో లేకపోతే యూపీ లాగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని, చేర్యాల ప్రాంతాన్ని తయారు చేయడం కోసం ఈ మతోన్మాదులు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. దీంతో రాజకీయ లబ్ధి పొందాలి. దళితుల మీద దాడి చేస్తే ఎవడు ప్రశ్నించడు, ఎవడు అడగడు. ఒకవేళ ఇట్లాంటి అజయ్ లాంటి మీద ఎంతో మంది మీద గతంలో సీతారాంపల్లిలో హనుమాన్ మాల వేసుకున్నందుకు దళితులను రానియకపోవడం, అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరైతే ఈ దళితులు నాయకుడు ఉన్నాడో, ఈ వ్యక్తి ఉన్నాడో, ఈ దళిత సమాజానికి సంబంధించిన బట్టలు కూడా తీసి నగ్నంగా సమాజం చూస్తేనే చీదరించుకునే విధంగా మొత్తం విపరీతంగా దాడులు చేస్తూ జై శ్రీరామ్ అనుకుంటూ ఇదంతా ఒక కుట్రపూరితమైన సందర్భాన్ని వీళ్ళు క్రియేట్ చేసిరు. దీన్ని మతోన్మాద రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడు